హలో అండి. అయితే చూస్తారు కదా మా డాడీ కనిపిస్తుంది మీకు. ఈరోజు మంచి స్పెషల్ అనమాట. మా డాడీ చాలా రోజుల తర్వాత నాకు దొరికిండు. సరే అని చెప్పి ఇంకా మా డాడీని ఈరోజు అక్కొద్దు మమ్మీ వద్దు డాడీ నువ్వే రావాలని చెప్పిన. నేను రాను రా అన్నాడు మా డాడీ ఎటు తిరిగి. కానీ ఇంకా మొత్తానికైతే మా డాడీని తీసుకొచ్చేసిన. ఛాలెంజ్ మా డాడీ తెచ్చింది ఈ ముంజలు మా డాడీతోనే తెప్పించిన. ఈ ముంజలు ఛాలెంజ్ అనమాట. డాడీ ఏందిరా ఇన్ని తెచ్చినావు సట్టి నిండా? సర్టి నిండా ఎక్కువ తినాలి డాడీ ఛాలెంజ్ కాబట్టి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ తినేసాలి డాడీ, నీకు నాకు ఛాలెంజ్. ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు విన్నారు డాడీ. సరే ఫాస్ట్గా తినేయాలి డాడీ. ఈ పొట్టు చిన్న చిన్న లేత అయితేనేమో ఇట్లా తినేయచ్చు. పొట్టు తీసేద్దాం. పొట్టు తీసుకుంటూ తిందామా డాడీ? పొట్టు తీసేసి పొట్టు తీసుకుంటూ తిందాం డాడీ. అయితే నీకు కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు డాడీ. రామంకుల్ రామంకుల్ అని చెప్పి పెడతా ఉంటారు. ఇంకా రామంకుల్ అని పెడతా ఉంటారు కదా. అందుకని చెప్పి మీకోసం మా డాడీని తీసుకొచ్చేసిన ఛాలెంజ్లకి. ఈరోజు మా డాడీతో ఛాలెంజ్ అనమాట, ముంజల ఛాలెంజ్. ఐస్ యాపిల్ డాడీ తమ్ముళ్ళు తీసుకుందాం డాడీ. ఇట్లా చూపి డాడీ అటు కనిపించేటట్టు. స్టార్ట్ చేద్దామా డాడీ? స్టార్ట్ చేద్దాం. కుండ నాది చిన్న ఉందా డాడీ? నీది చిన్నది నాది పెద్దది. నా దాంట్లో ఎక్కువ వేసినారు అందుకే. నాది నిండిపోయి బయట దాకా వేసింది డాడీ మమ్మీ. రెండు సేమే కానీ మా మమ్మీ వేసింది సమానంగా. సప్పగా ఉంది. రాముడు మాట్లాడు మంచిగా, మమ్మల్ని అయితే మస్తు సెటర్లు వేస్తావు. డాడీ బర్డ్ ఫ్లూ వచ్చిందని చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు డాడీ. మన వాళ్ళు నాకు కామెంట్లు కూడా పెడతారు బర్డ్ ఫ్లూ వచ్చింది ఆయన కూడా మీరు చికెన్ తింటారని. బర్డ్ ఫ్లూ ఇంకా ఉందా డాడీ మన దగ్గర? బర్డ్ ఫ్లూ ఉంది కానీ చికెన్ తింటే ఏం కాదు, బాగా బాయిల్ చేసుకొని తినాలి. తింటే ఏం కాదంట ఇంకా మా డాడీ చెప్పిండు కదా. అట్లా అని చెప్పి మస్తు తినేకుర్రి. మామూలుగా యావరేజ్గా మనం ఎంత తింటామో అంత తినండి. మంచిగా కేర్ తీసుకోండి, బాగా ఉడికించుకొని తినాలి. బాగా ఉడికించుకొని తినండి. ఇక్కడ మొత్తం 2 రాష్ట్రాల్లో ఉందా డాడీ? 2 రాష్ట్రాల్లో ఉంది, ఏపీ తెలంగాణ రెండిట్లో ఉంది. కొంతమంది ఇక్కడే ఉంది అక్కడే ఉంది, అక్కడ లేదు ఇక్కడ లేదు అని చెప్పి అనుకుంటారు. మొత్తం ఉంది. కానీ అట్లా అని చెప్పి మరీ అంతటా ఉందని కూడా కాదు. మనం మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ తింటే ఏం కాదు. అవును. ఇక స్టార్ట్ చేద్దామని. ఎక్కువసేపు మా డాడీని మాట్లాడియద్దు, అదే ఒప్పందం. నువ్వు ఎక్కువ మాట్లాడిస్తే నేను రానన్నాను మా డాడీ. సరే అని చెప్పి ఆ ఒప్పందం మీద వచ్చినాం. ఇంకా స్టార్ట్ చేసేస్తాం మేము. డాడీ స్టార్ట్ చేద్దాం డాడీగా. ఓకే. పొద్దున ఎప్పుడో తెచ్చి నల్లగైనా పైన చాలా నా గాలికి పెడితే ఫ్యాన్ కింద పెట్టేసినాడు. ఇది తీసి బయటనా కిందనా? అక్కడ కింద వేసేసే డాడీ. తీసేసి ఉచ్చేస్తా. మమ్మీ పొట్టుతో తింటే ఏం కాదుగా. ఏం కాదు, నేను లేకలైతే పుట్టుకొని తినేస్తా. నేను ఉన్నట్టు ఇప్పటికి సగం తినేస్తుంటే సట్టాడు పెట్టి రెండు సార్లు తోలు రాముడు. సట్టి మీద పెట్టుకో. అది ఇంకా కొంచెం పైన పెట్టు చూపించండి. స్క్రీన్లో చూసుకుంటా కనిపించేటట్టు వదలండి. మాట్లాడేమన్నా ఎట్లా వస్తున్నాయి ఏందో అది కూడా మన వాళ్ళు చూస్తాం. అవి గట్టిగా ఉన్నాయి, పెద్ద పెద్ద అన్ని నాకేసి చిన్న నువ్వు తీసుకున్నావు. మమ్మీ వేసింది కదా. అవునా? సేమ్ ఉన్నాయి, వాడు కూడా వెళ్తాయి చూడు కింద. చూడు నాకు ఎంత పెద్దదో. డాడీ మన సబ్స్క్రైబర్లు మీ డాడీ ఏంది ఇంత ఎంగు అని చెప్పి కూడా పెట్టారు డాడీ మస్తు మంది. అక్క దాంట్లో మమ్మీ దాంట్లో. ఇంతకు అసలు ఏంది డాడీ ఆ సీక్రెటా? ఇప్పుడే చెప్పాలా? నేను కూడా చెప్పే డాడీ. మన వాళ్ళు ఎవరన్నా అట్లా ఎంగు ఉండాలనుకుంటే వాళ్ళు ఫాలో అవుతారు డాడీ. నువ్వేమైనా ప్రోడక్ట్లు వాడతావా డాడీ? ఇప్పుడు జుట్టుది కూడా డాడీ చాలామంది 25 years 30 yearsకే పోతుంది జుట్టు. అయినా కూడా ఇవ్వండి మా డాడీకి చూసారా జుట్టు ఎట్లుందో. జుట్టుకి నువ్వు తీసుకునే మమ్మీ జుట్టుకి నువ్వు తీసుకునే కేర్ ఏంటి అసలు? నువ్వేమైనా పెడతావా డాడీ జుట్టుకి? ఏం పెట్టను. మా డాడీ స్నానం చేసి రాగానే కొంచెం నూనె పెడతాడు. ఆ కొంచెం పచ్చిగా ఉండగానే నూనె పెట్టేసి నాకు కూడా చిన్న ఉన్నప్పుడు చెప్పేది అట్లా పెట్టుకోరా నీ జుట్టు కూడా మంచిగా ఉంటుందని. అదేనేమో మా డాడీ సీక్రెట్. డాడీ 2 తిన్నాడో 3 తిన్నాడో, నువ్వేనే తిన్నావు? ఇంకా 3 తిన్నావు అమ్మాయి.
లేత అయిపోయినాయి ఇవి. లేత అయిపోయినా అన్ని ముద్దురువే ఉన్నాయి. నాకేమో అన్నీ ఇదిగో ఇంత పెద్ద సైజు. మరి డాడీవి కదా. డాడీ అయితే చిన్నవి డాడీ నాలో గిడ చూసినావా డాడీ? ఇద్దరివి వదిలేయ్. దానికన్నా పెద్దది ఉన్నాయి 2 నాకు. ఇంకోటి 3 మొత్తం నావి కూడా పెద్దగానే ఉన్నాయి డాడీ. ఏం చేస్తావు నువ్వు? హెల్త్ సీక్రెట్ చెప్పే. చెప్పు డాడీ, హెయిర్కి చెప్పు అట్లే. చాలా కష్టపడాలి, కొద్దిగా తినాలి. ఇంకా అవును, ఇది మాత్రం నిజం. మా డాడీ అసలు తినడు. రోజులో ఒక పూట తినేటాడు అంతే. మార్నింగ్ టిఫిన్ ఏముండదు, మధ్యాహ్నం లంచ్. తాగుతాడు మార్నింగ్. మా డాడీ వే ప్రోటీన్ తాగుతాడు. మార్నింగ్ వే ప్రోటీన్ తాగి పోతాడు. మళ్ళీ నైట్ వచ్చినాక అన్నం తినడమే, ఇంకేముండదు. మధ్యాహ్నం తింటాడు. మధ్యాహ్నం రేరుగా ఉంది. జుట్టుకు అయితేనేమో ఆయిల్ పెడతాడు స్నానం చేసి రాగానే. ఇంకా మా డాడీ ఏం పెట్టాడు అసలు, ఆయిల్ పెడతాడు అంతే. అట్లా వదిలేస్తాడు. అయినా జీన్స్ కూడా ఉంటుంది సగం. మా తాతకు కూడా ఏం అట్లా బట్టతలు అదేం లేదంట. 60 years కూడా తాతకి ఫుల్ జుట్టు. 60 years కూడా మా తాతకు జుట్టు అట్లే ఉండే. సేమ్ ఇప్పుడు డాడీకి ఉన్నట్టే ఉండే. నేను కొన్నిసార్లు ఆనందంగా ఫీల్ అవుతా ఆ విషయానికి. మా డాడీ జుట్టు మా డాడీది వచ్చిందేమో అనుకుంటా, కానీ అది కూడా మా మమ్మీదే అంటుంది. మా మమ్మీ ముక్కు మా మమ్మీదే, జుట్టు మా మమ్మీదే, తెలివి మీ మమ్మీదే. నిజమా? అడుగు, దాన్ని కంటిన్యూ చేయి. నిజమా డాడీ అది? అవును మరి, నేను మురిసిపోతా. అన్నీ మీ మమ్మీ తెలివిలే. నీ తెలివి డాడీ? నా తెలివి అక్కకు వచ్చింది. అంటే ఇప్పుడు అక్కకి బాగుపడ్డది. మా అక్క మంచిగా బాగుపడిపోయి మంచిగా డబ్బులు సంపాదిస్తుందని చెప్పి మా డాడీ తెలివి మా అక్కకు వచ్చిందంట. నేను మా మమ్మీని ఇంక వీటిలో వేసేసిండు వేస్ట్ అని చెప్పి. అవునా? చెప్పు. నీ కొడుకు ఎప్పుడైనా నీలాగే కదా. మమ్మీ పార్టీ అంటారా? నీ కొడుకు నా బిడ్డ అందరి ఇళ్ళల్లో ఎట్లనే ఉంటారు. అడిగినా నేను ఉంటే అల్లకపోతుంది. డాడీ చెప్పే ఎప్పటికీ ఏంటి తమ్మి? నీ కొడుకు నా బిడ్డ చాలా మంది ఇళ్ళల్లో ఎట్లనే ఉంటారు. అందరి ఇంట్లో అంతే మమ్మీ. అవునా? ఎవరి ఇంట్లో అయినా ఆడపిల్ల వచ్చేసి డాడీ పార్టీ, మగ పిల్లగాడు వచ్చేసి మమ్మీ పార్టీ. అది ఆల్మోస్ట్ అంతే మమ్మీ. వాళ్ళు వీళ్ళు ఒకటే ఉన్నా లేదా సేమ్ జెండర్ ఉంటే తప్ప. డాడీ తినేస్తున్నాడు ఫుల్గా, నువ్వు తింటలేదండి. ఎందుకు తింటలే మమ్మీ? అగో డాడీ చూడు ఎంత మంచిగా తింటుండో. నాది అయిపోతుంది. రాముడు అయిపోయినాయా? ఇంకా 2 ఉన్నాయి పెద్దవి. అమ్మా తినేసినాడు. నీవి? నాయి 2 ఉన్నాయి పెద్దవి. ఛాలెంజ్ అసలు. డాడీ మంచిగా తిన్నాడు, నువ్వు తింటలేవు. దెబ్బ తిన్నావా? నేను ఎందుకు తింటలేను? మేము అంతంత మాట్లాడుకుంటూ కూడా తిన్నా. ఇంకా డాడీ వాడు కొన్ని వేసుకొని నాకు ఎక్కువ వేసి మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తుంది. ఏహే, నేను వేసిన ఇద్దరికి నువ్వే వేసినావు అంతే. సేమ్ లెక్క పెట్టేసి. అని వానికి తక్కువ చెప్పండి, వేసినావు. మా డాడీకి ఎక్కువ వచ్చినాయా నాకే ఎక్కువ వచ్చినాయా? కొడుకు కష్టపడద్దని వానికి తక్కువ వేసినావు. డాడీ ఇంతకు మెయిన్ది మర్చిపోయినా డాడీ. మా డాడీ ఇంత ఎంగు కనిపిస్తాడు. చాలా మందికి ఒక డౌట్, ఇంతకు మా డాడీ ఏజ్ ఏందని చెప్పి. మేము అడిగినా కూడా మా డాడీ చెప్పాడు. ఇంక పాప ఇప్పుడు డైరెక్ట్ లైవ్లో ఉన్నాం కాబట్టి అడుగుతా, డాడీ ఎంత డాడీ నీ ఏజ్? వాళ్ళకి తెలుసు 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 వాళ్ళకి. ఎట్లా తెలుసు? అమ్మి వీడియోలో చెప్పింది కదా. చెప్పిందా డాడీ? నా వీడియోలో కూడా చెప్పేసా డాడీ. నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు కూడా తెలుసుకుంటారు. చెప్పు. ఎంత అనుకుంటున్నారు? 40 అయితే కాదు డాడీ. నాకే 44. మా మమ్మీలో 44. 48. 50 అయితే 48 చేస్తాను చూడన్నా. మమ్మీ కంటే 4 సంవత్సరాలు పెద్ద డాడీ నువ్వు. 6 years. మరి 10 years ఉంటుందా? ఇంకా ఇవే డైలాగులు అంటాడు మా డాడీ ఇంట్లో మేము అడిగితే. నిజానికి మా డాడీ 50కి దగ్గరలో ఉంటాడు. మేము 50 పైన ఉన్నాం అనుకో. మా మమ్మీనేమో మీ డాడీకి కూడా లేవంటాడు. ఇక తెలంగాణ భాష అది కూడా. మీ డాడీ ఇప్పుడు నేనేదో మంచిగా చెప్పిన మీ అయ్యకు కూడా లేవన్నట్టు అంటాడు. మేము అన్నాం అనుకో ముసలోని అయిపోయినా అప్పుడే అది అన్నట్టు మమ్మల్ని తిడతాడు. కానీ 50కి దగ్గరలో ఉంటాడు మా డాడీ. మీరు అసలు మా డాడీ ఎట్లా కనిపిస్తుండే, ఏ ఏజ్ లాగా కనిపిస్తుండే కామెంట్ చేయండి. మేము ఇప్పుడనే కాదు, మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా
మేము స్కూల్లో పోయినప్పటి నుంచి నన్ను మా అక్కని ఎవరు మీ మామనా మీ అన్ననా ఇట్లా అడిగేటోళ్ళు అందరు మా టీచర్లు వాళ్ళు. ఘోరంగా నన్నేం అడుగుతుండే చెప్పు. మా మమ్మీని అయితే మరీ ఘోరంగా మీ కొడుక అనేది. ఎందుకురా డూబు కొడతావు? నిజంగా మా మమ్మీని 3 సార్లు అడిగారు. వాళ్ళు కొంతమంది సైట్ వచ్చిన వాళ్ళు ఎవరో అడిగి ఉంటారు. కాదు వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు వచ్చి నీకు కొడుకు ఉన్నాయి అంట, నీకు కొడుకు ఉన్నాయి అంటుండే మా మమ్మీ. పెద్ద కొడుకు ఉన్నాయి అని. ఉన్నారు ఇద్దరు అనంత, ఒకటి కొడుకు ఉన్నాయి ఒకటి బిడ్డ ఉన్నాయని. అట్లా మా డాడీ చిన్నప్పటి నుంచి ఎంగే. నీకు కొడుకులు రాని అడిగినట్టు మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. అయితే మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఇద్దరిది మాకు పిల్లల్ని అడిగేది. మా డాడీదేమో ఏజ్ చూడంగానే ఎవరు మీ మామనా మీ అన్ననా ఇట్లా అడిగేది కాదు. మా డాడీ అంటే షాక్ అయ్యేటోళ్ళు మా టీచర్లు వాళ్ళందరూ. మళ్ళీ మా మమ్మీ వస్తేనేమో ఆ టీచర్లంతా బయట వచ్చి చూసేది. అది చూసి మేము అర్థం చేసుకుంటుండే మా మమ్మీ వచ్చిందని. ఎందుకంటే అంతగానో బయట వచ్చి చూసే అంత ఏముంది మా మమ్మీ అనుకుంటారా. మా మమ్మీకి మోకాల వరకు ఉంటుండే జుట్టు, పొడుగు జుట్టు. ఇంకా ఆ టీచర్లకు ఏముంటుంది, ఆడోళ్ళు వాళ్ళకి అందందే కదా. కాబట్టి వచ్చి బయటకు వచ్చి ఇట్లా చూస్తుండే ఎవరెవరు మీ మమ్మీయా అని చెప్పి, ఎంత బాగుంది ఏంది అని. అయితే మా మమ్మీ అట్లా యంగు ఉన్నప్పుడు మా మమ్మీ అట్లా ఉంటుండే. ఇప్పుడంటే అది జానడ అయింది జుట్టు ఎండిపోయి. మూరేడు జానడి కాదు, మూరేడు అంటే మా డాడీ అంటుండే. మా డాడీది లాస్ట్. అవునా, డాడీ గెలిచేసింది కదా. డాడీ నా జుట్టుతో మస్తు ఆడుతుండే, మెడకేసి చుట్టుకుంటుండే. అమ్మ జుట్టు బాగుండేది. అమ్మ జుట్టేమో నీకు వచ్చింది, నా జుట్టేమో అక్కకు వచ్చింది. అన్ని రింగులు ఉంటుంది డాడీది అక్కది. కల్స్ ఎక్కువ కర్లీ. నాకు జుట్టు సోకు మస్తు ఉంటుండే చిన్నప్పటి నుంచి. సేమ్ ఇప్పుడు కూడా చూడు, మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు. నేను కామెంట్లు వస్తాయి. అవునమ్మా, నాకు లాస్ట్. డాడీ విందా అగో మంచి కలుసుకొని తిన్నాడు. నువ్వు పొట్టు తినేసినావు మొత్తం. నేను అన్ని తినేసినాను పొట్టుతోనే, ఒకటి తిన్నా. అందుకే అది చేదుతోని కొంచెం తినలేకపోయినా. ముదిరిది చేదు కాబట్టి నేను కూడా విన్నా. లేత తినచ్చు. డాడీకి అడిగి పెట్టి ఉండేది కవర్లోకి ఎంచి తీయగానే. డాడీ విన్ మొత్తానికి. అయితే మా డాడీ విన్ అయిపోయిండు. కడుపు నిండిందా? కడుపు నిండిపోయింది. ఏమో నాకు చెప్పు, ఒక కథ అడుగు. మా డాడీ కొంచెం ఎక్కువ వీడియోస్లో రాడు కదా, కాబట్టి కొంచెం అంతగా ఇట్లా ఏముండదు. ఇంట్లో మస్తు చేస్తాడు చెడ్డ. కాకపోతే మన వాళ్ళ కోసం, మనోళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కదా అందరం ఉండేది. ఇంకా మన ముందు మనకి అదేముందని అంతే. ఏదో అట్లా మా డాడీని అడగగానే మా డాడీ కూడా ఏమి నేను రాను చెయ్యను ఇట్లా ఏం లేదు, సరే చేస్తలే అన్నాడు. సరే అని చెప్పి తీసుకొచ్చిన మా డాడీ. బా తినేసినారు డాడీ విన్. ఈ పొట్టోళ్ళు చూడే పెద్ద టాస్క్. ఈ నోట్లో ఉందా ఏమన్నా? బుగ్గలు ఇంత లావు పెట్టుకొని నోట్లో గడ్డం తప్పలేక. గడ్డం తాత ఇట్లుంటాడు మరి సేమ్ నీ మొహం చూడు, చూస్తే అంత తాత మొహమే ఉంది. ఈ తాతలాగా అంటాడు మమ్మీ డాడీ. మీ డాడీ వాళ్ళ డాడీ మీద ప్రేమ, నాకు మా డాడీ మీద. నువ్వు మాకు అట్లా కనిపిస్తావు. మీ తాత సేమ్ మీ తాత లాగానే ఉన్నాడు. సుబ్బన్న తాతనా? సుబ్బన్న తాత. శివయ్య కదా మా నాన్న. మా నాన్న శివయ్య కాదు. మీ నాన్నలా లేడు. ఫోటో ఉంది కదా చూడు. మా డాడీ ఒప్పుకోలేదు ఆయన. నువ్వు సిగ్గుపడతా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాయి వల్ల. మా మమ్మీ సైడ్ వాళ్ళు ఎవ్వరిని మా డాడీ ఒప్పుకోడు. ఎవరింట్లో అంతేగా. మాకు కొంచెం కళ్ళు టేస్ట్ ఉంది ముదిరిపోయేసరికి. కళ్ళు తాటి ముంజలు అంటే కళ్ళు లాగానే ఉంటాయి. తాటి ముంజలు కళ్ళు అంతా. కథ వేస్తున్నావు రాముడు? నేనేమయ్యా కథలు కథలు ఏం లేవు. అయితే నా ప్రీవియస్ వీడియోస్లో మా మమ్మీ వెనక నుంచి సిగ్గు పడుతుంది మా డాడీని చూసి. అయితే నా ప్రీవియస్ వీడియోస్లో నేను
ఆ గివ్ అవే అవి ఇవి అని చెప్పి కొంతమంది విన్నర్స్ అవి చెప్పిన. నేను అతనికి రాలేదని చెప్పి నాకు మెసేజ్లు పెట్టారు. మళ్ళీ నేను కనుక్కున్నా ఆ డీటెయిల్స్ వాళ్ళని. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం ఒక చిన్న ఇష్యూ వచ్చి కొంచెం లేట్ అయింది, ఒక 2 డేస్లో నేను అవన్నీ పంపించేస్తాను అన్నాడు. ఒక 2 డేస్లో మీకైతే వచ్చేస్తాయి అవన్నీ, మీరు ఎవరు రాలేదని చెప్పి ఏం అనుకోకండి, నేను మీ అడ్రస్లో అవన్నీ తీసుకున్నా కదా మీకైతే వచ్చేస్తాయి. ఇంకా క్వశ్చన్ అంటారా, అది నెక్స్ట్ వీడియోలో అడుగుతా. ఈ వీడియో ఓన్లీ మా డాడీతో స్పెషల్. కొంచెం మా డాడీని కూడా ఈ మధ్య చాలామంది రామంకుల్ మా డాడీకి కూడా మంచి క్రేజ్ వచ్చింది కదా, నా వీడియోలో ఉపయోగించుకున్నాం ఆ క్రేజ్ అని చెప్పి మా డాడీని కూర్చోబెట్టిన. అదనమాట ఛాలెంజ్. నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మా డాడీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఫ్యూచర్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో నేను మా డాడీతోని ఇంటర్వ్యూ టైప్ పెట్టి మా డాడీ నుంచి మీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ చెప్పిస్తా. అయితే అదనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.